హాయ్ గైస్, ఈరోజు బీట్రూట్తో రుచికరమైన రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. జీడి పలుకులు, కిస్మిస్, బీట్రూట్, షుగర్, రవ్వ, అలాగే ఇలాచీ పౌడర్ అండి. ఎంత క్వాంటిటీలో అంటే రవ్వ 1 కప్పు, షుగర్ వచ్చి 1.5 కప్పు, జీడిపప్పు, కిస్మిస్ మనకి రవ్వ లడ్డూకి సరిపడగా, బీట్రూట్ ఒక హాఫ్ సరిపోతుంది. అలాగే కాచి చల్లారబెట్టిన పాలు ఒక హాఫ్ కప్ వరకు పడతాయి. అండ్ యాలకుల పౌడర్ వచ్చి 1 స్పూను. బీట్రూట్ వచ్చి మనం తురుముకుని కాచి చల్లార్చిన పాలల్లో అయితే యాడ్ చేసి ఉంచుకోవాలండి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకుందాం. గీ హీట్ అయిన తర్వాత మనం 1 కప్పు రవ్వ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రవ్వని దీంట్లో వేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవడం వల్ల రవ్వ లడ్డు అనేది మరింత రుచిగా వస్తాయండి. ఈ రవ్వ లడ్డు అనేది చాలా హెల్దీ, ప్లస్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. రవ్వ మాత్రం గోల్డెన్ బ్రౌన్గా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది. గీ యాడ్ చేస్తాం కదా, సో ఆ స్మెల్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత 1.5 కప్ అండి, 1 కప్పు రవ్వకి 1.5 కప్ వచ్చి షుగర్ యాడ్ చేసుకోవాలి. ఆ షుగర్ కూడా లైట్గా మెల్ట్ అయ్యే వరకు ఆ రవ్వలో వేసి వేడికి వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ అట్లా వేయించుకుంటే సరిపోతుంది. రవ్వ కూడా హీట్కి కొంచెం మెల్ట్ అవుతుంది అన్నమాట. అది సిమ్లో పెట్టుకుని అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట. రవ్వ అండ్ షుగర్ కలిసి మనం ఒక పళ్ళెంలో చల్లారబెట్టుకుందాం. ఈలోపు కొంచెం మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుని దాంట్లో కిస్మిస్ అలాగే జీడి పలుకులు వేయించి పక్కన పెట్టుకుందాం. కిస్మిస్ కూడా మంచిగా దోరగా వేయించుకోవాలి నేతిలో. రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా ఆ రవ్వ షుగర్ కలిసి మనం ప్లేట్లో పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లోకి అయితే ఇవి కూడా తీసేసుకుందాం. అలాగే జీడి పలుకులు కూడా మంచిగా రోస్ట్ చేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేకపోతే కొంచెం డార్క్ కలర్ వచ్చేస్తాయి అన్నమాట. ఇవి కూడా మనం పళ్ళెలో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు. ఒకసారి అంతా కలుపుకుందాం. ఇది చల్లారాలన్నమాట, మరీ వేడివేడిగా చుట్టలేం కదా. సో ఇది పాలల్లో బీట్రూట్ యాడ్ చేసి పెట్టుకున్నాం కదా, అది స్ట్రైన్ చేసుకుని అది కూడా దీంట్లో మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. బీట్రూట్ కలిపిన పాలు అన్నమాట. ఇక్కడ మొత్తం రవ్వకి షుగర్కి పట్టే విధంగా కలుపుతున్నాను నేను. ఈ విధంగా రెడీ అయింది నాకు. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఉండలు చేసుకుందాం. జీడి పలుకులు అవి మంచిగా కిస్మిస్ మధ్యలో తగులుతూ చాలా ఎమ్మీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇవి చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతాయి. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. స్నాక్స్ బాక్స్లో పెట్టచ్చు, పిల్లలకు కూడా మంచిగా యూజ్ అవుతుంది. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. పెద్దగా షుగర్ ఏమి ఉండదు, లైట్ స్వీటే ఉంటుంది. మంచి కలర్ఫుల్గా బీట్రూట్తో రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఉండలైతే ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను. ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే వారం 10 రోజులు నిల్వ ఉంటాయి ఇవి. బీట్రూట్ చూడండి, నేను ఒక చిన్న బీట్రూట్ తీసుకున్నాను, అందులో హాఫ్ వరకు మాత్రమే నేను యాడ్ చేసుకున్నాను. ఎలా యాడ్ చేసుకున్నానో చూపిస్తాను. స్ట్రైన్లో వేసేసి ఆ పాలు అనేది స్ట్రైన్ చేసేసుకుంటే ఆ వేస్ట్ అనేది వస్తుంది కదా, అది తీసేసి ఆ పాలు అనేది ఈ రవ్వలో యాడ్ చేసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది అనమాట రవ్వ లడ్డు. అంతే అండి, ఎంతో ఈజీగా బీట్రూట్తో రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోతుంది.
చాలా హెల్తీగా మంచి లుక్తో వీటిలో ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.